నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల్లో చేరిన సత్యవేడు నియోజకవర్గ సిపిఎం మాజీ నేతలు. సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు చెందిన మాజీ సిపిఎం నేతలు శుక్రవారం సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘమైన ఏఐకేఎంఎస్ IFTU చేరారు. తిరుపతి నారాయణపురంలోని IFTU కార్యాలయంలో వారికి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటరత్నం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వీరిలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు సిపిఎం సీనియర్ నాయకుడిగా ఉన్న అరుణాచలం, నాగలాపురం మండల కార్యదర్శిగా పనిచేసిన మురుగేషన్ తో పాటు దినమణి, పద్మ, దక్షిణామూర్తి, డి మురుగన్ ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పి వెంకటరత్నం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో అనేక భూ సమస్యలు ఉన్నాయని, కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, రైతులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అరుణాచలం మాట్లాడుతూ 20 ఏళ్లుగా తాను సిపిఎం పార్టీలో వివిధ స్థాయిలో పనిచేస్తానని తెలిపారు. నేడు ఆ పార్టీలో సిద్ధాంతాలను పక్కన పెట్టి వ్యక్తి పూజ ఎక్కువైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తామంతా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ అనుబంధ ప్రజా సంఘాల్లో చేరి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. గత 20 సంవత్సరాల నుండి 2006 నుండి సిపిఎం వామపక్ష పార్టీ యొక్క సిద్ధాంతం నచ్చి 20 సంవత్సరాలుగా ఆ పార్టీలో పనిచేసినాము. ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, అలాగే వ్యక్తి యొక్క వాదం ఎక్కువైపోయి పనిచేసే కార్మికుల్ని ప్రశ్నించే లీడర్లని పక్కన పెడుతూ ఉన్నారు. అందువల్ల ఒరిజినల్గా వామపక్ష పార్టీ అయిన న్యూ డెమోక్రసీ సిద్ధాంతం నచ్చి ఈ పార్టీలో చేరి ప్రజాసేవ చేయాలనుకుని చెప్పి మేమంతా కూడా గత 20 సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ సిద్ధాంతం నచ్చి ఈ పార్టీతో పనిచేయాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకుని ఈ రోజు నుండి ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘంలో ఏఐకేఎస్ఎంగా, అలాగే IFTUలో కానీ ఇతర అన్ని రకాల ప్రజా సంఘాల బాధ్యత తీసుకొని పార్టీ మాకు ఏ బాధ్యత అప్పచెప్తుందో ఆ బాధ్యతతో మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.